ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నారు बुल शोरूम, टीटी सुपर बाजार, शमा फार्मेसी, क्लासिक हेयर ऑयल, तवक्कल चाइना बाजार, सेंट जोसेफ जूनियर कॉलेज एंड सेंट पॉल्स डिग्री कॉलेज। तमाम कॉर्पोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लाल बानीज तशरीफ लाइए। नमस्कार, रूबी तेलुगु न्यूज़ की स्वागतम। నేను చక్రి వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। బ్యాంకర్ల సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి యువతకు ఉపాధి కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని వెల్లడించిన సీఎం। మేనిఫెస్టోలో మద్య నియంత్రణ అంశాన్ని చేర్చుతా వ్యాఖ్యానించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు। నన్ను ఎందుకు బర్తరఫ్ చేశారో స్పష్టత రాలేదు, మాజీ మంత్రి డిఎల్ వ్యాఖ్య। కాంగ్రెస్ ని విమర్శిస్తే ఊరుకోం ఆరోపించిన ప్రభుత్వ చీఫ్ గండ్రా। బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య। గత 6 నెలలుగా మీడియాకు సినిమాలకు దూరంగా ఉన్న జియా। రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం వెల్లడించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం। వార్తల వివరాలకు వెళ్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి హాజరయ్యారు। రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను ప్రోత్సహించేందుకు బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు। ఈ ఏడాది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు। రాజీ యువకరణాల ద్వారా అవసరమైన శిక్షణ ఇస్తూ 6 లక్షల మంది యువతకు ఆర్థిక సాయం అందించేందుకు 2,000 కోట్ల రూపాయలు రాయితీగా ఖర్చు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు। రాష్ట్రంలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మ హస్తం పథకం విజయవంతం కావాలంటే చౌకధరల దుకాణాల డీలర్లకు రుణ పరిమితి కల్పించాలని సీఎం సూచించారు। 2013-14 వార్షిక రుణ ప్రణాళికలో 1,33,074 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు। ఇంట్రెస్ట్ అడుగుతుంటే కంప్లైంట్ ఇవ్వని చెప్పారు। ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆ బ్యాంకర్తో మాట్లాడేదానికి ఈ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా మాకు వచ్చిన ఇప్పటి వరకు వచ్చిండేది ఆదిలాబాద్లో డెక్కన్ గ్రామీణ బ్యాంక్ ఒకటి, మంజీరా గ్రామీణ బ్యాంక్ సిద్దిపేటలో ఇంట్రెస్ట్ కోరుతున్నారని మాకు వచ్చిన దాంట్లో ఐ థింక్ ఇప్పుడు కమిషనర్ వాళ్ళు సార్ట్అవుట్ చేస్తున్నారు। అందుకని రైతుకు ప్రతి దీంట్లో కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్ గవర్నమెంట్ ఇచ్చిండేది మీరు కూడా పాపులరైజ్ చేయగలిగితే వారికి ఎక్కడైనా బ్యాంకులో ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా మా డిపార్ట్మెంటు మీ హెడ్ ఆఫీస్తో మేము సింక్రనైజ్ చేసేదానికి ఉంటుంది। ఐ థింక్ ఇప్పుడు 2 నంబర్స్ ఇచ్చారనుకుంటా ఫార్మల్కి సంబంధించి 1800-425-3536 ఇదేదో కంప్లైంట్ కోసం ఇచ్చారు। కిసాన్ సెల్ సెంటర్స్గా 1800-180-1551 ఈ 2 నంబర్స్ కూడా రైతులకు డైరెక్ట్గా బ్యాంకర్స్ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉంటే వారు ఒక కంప్లైంట్ చేయమని చెప్పాం। ఇక్కడి నుంచి మా ఆఫీసర్స్ మళ్ళీ ఇక్కడ హెడ్ ఆఫీస్తో కానీ వారితో మాట్లాడి వీరికి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది। ఇది మేము ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడు మీరు దాన్ని పాటించకుండా ఉంటే అది ప్రభుత్వమే సక్రమంగా చేయలేదని ప్రభుత్వం పైన చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉంటుంది। మా సిన్సియారిటీ, మా కమిట్మెంటు వ్యవసాయానికి వడ్డీ లేని రుణాలు ఇచ్చేదానికి దాన్ని శంకించే ప్రమాదం వస్తుంది బ్యాంకర్స్ వినకన్నా ఉంటే। అందుకని మీకు కావాల్సిన డిఎల్ రవీంద్రారెడ్డిని మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు। అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి డబుల్ థాంక్స్ చెప్పారు। డిఎల్ జిల్లాలో పార్టీని నష్టపరిచారని ఆరోపించారు। ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ ఓటమికి పనిచేశారన్నారు।
పార్టీని ఓడిపించాలని ఆయన ప్రయత్నం చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. మిగతా ప్రతిపక్షాలు ఎవరు పోటీ చేయకపోతే కూడా డీసీసీ ఎలక్షన్లో వ్యతిరేకం చేశా, ఆప్కాబ్లో వ్యతిరేకం చేశా, జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో వ్యతిరేకం చేశారని చెప్పాను. కానీ ఎక్కడా పాల్గొనలేదంటే దాని అర్థం ఏమని? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభుత్వ పథకాలన్నింటినీ పరోక్షంగా విమర్శించటం, ₹1 కేజీ బియ్యాన్ని పెట్టినప్పుడు ఇది ఎత్తిపోయే పథకానికి ఎందుకంటారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు, పేదవాని మాటే మాకు భగవద్గీత అన్నారు. అయ్యా, ₹1 కేజీ బియ్యం ఇస్తున్నారు, మిగతా వస్తువులు రేట్లు పెరుగుతున్నాయంటే ఇమీడియట్గా 9 వస్తువులను ₹185 ఇస్తే జిల్లాలో రాష్ట్రమంతా ఇది బాగా జరుగుతూ ఉంటే ఇది అమ్మహస్తం, ఇది ఎత్తిపోయే హస్తం అని చెప్పేసి బహిర్గంగా ప్రకటన చేస్తారు. ప్రభుత్వంలో ఉంటూ పాలనలో ఉంటూ చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా ఆప్తుడు, మిత్రుడు అని చెప్పేసి మీకు 10 సార్లు చెప్పారు. ఇప్పుడు ఆప్తుడు మిత్రుడైతే డిఎల్ రవీంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదండి? ఎందుకు ఇవ్వలేదు? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. 3 మంత్రి పదవులను ఒక సీసాలో పోసి పెద్ద పోర్ట్ఫోలియోను డిఎల్ రవీంద్రారెడ్డి గారికి ఇస్తే డిఎల్ రవీంద్రారెడ్డి గారు అలాంటి మాటలు అనొచ్చునండి? అలాంటి పదజాలాలు ఉపయోగించి ఏం పదం? మీతోనే మాట్లాడినారు. డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఒక పక్క, ఆ పక్క ఆమదులా, ఈ పక్క నేను కూర్చొని ఆయన బుచ్చగిచ్చే మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తే తనను ఏ పరిస్థితుల్లో డిస్మిస్ చేశారో చెప్పేందుకే సిఎల్పీ కార్యాలయానికి వచ్చినట్లు మాజీ మంత్రి డిఎల్ అన్నారు. సిఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశానికి అనుమతి నిరాకరించడంతో ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. తనను ఎందుకు బర్తరఫ్ చేశారో స్పష్టత రాలేదని పేర్కొన్నారు. వివిధ సందర్భాల్లో సీఎం ప్రవర్తించిన తీరు బాధ కలిగించిందని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు క్షీణించాయని ఆయన మండిపడ్డారు. Prove it. For one girl child, they will give 1 lakh. For 2 girl childs, 30,000, 60,000. Just to encourage that is what is called Girl Child Protection Program. He named it Lakpati. What has happened, after 1.5 years, when I visited my constituency, my wife asked me, because she encourages family planning. So, at that point of time, she used to give some small earring. No string. So there I could find a poor woman aged around 25 years with a first delivery. Then I asked her, being a doctor, I know prima, why you have come? Prima means first delivery. Why, sir, we have seen the program of Rajshekar Reddy. I am a poor laborer. So I don't have any money to get my child educated or getting her married. So that scheme is very clear that after 18 years that 1 lakh will be given. So then it hurted me. See, these women came from a 30 kilometers where there are 3 PSCs are there. Then I asked, why? Sir, you know, my husband will definitely beat me if I come for a single. See, it hurted me. I came and met Rajshekar Reddy. Rajshekar, you announced a scheme, which is a very good scheme, but in the implementation, it is not being implemented. Then, in my presence, he asked all the officers come next day. Then the Director of Women's Welfare said, sir, you need to pay 25 crores from the Finance Department to the LIC, where they will arrange a bond. So that went off well. 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10, 10 to 11, 11 to 12, 12 to 13. It was not there. All through I was thinking that it is there. When Mr. Ghulam Nabi called for a meeting at the health ministers in Patna, I attended. Then he point blank at me, you are an educated doctor and in your district it is 852 female girls. Then I checked up with my officers. Then he said, Ravindra Reddy, go to Hyderabad, convene a meeting. There is a state level committee headed by you, where the PCPNDT Act, that's Telugu Linga Nirdharana Parishalu, something like that. So I reviewed. While reviewing, the Principal Secretary, Women and Child Welfare, the Commissioner of Women and Child Welfare, they came for the meeting. Then I asked, what is happening in spite of the best programs available with us? Why it is going down? Sir, for the last 2 years, 12, 13, 13, 14, 11, 12, 12, 13, government has to give 100 crores for a year. That was 25 crores in the initial stages. Now it is 100 crores. They are not given the money. But all the beneficiaries, there is online transmission from the Women and Child Welfare Officer and with the certificate by the Health Department. So the money has to pay.
In this backdrop, this Bangarathalli came. My pinched heart is that poor lady. Still I am remembering, not like I am not a big fellow, I am a small fellow. That poor lady, these people, they come to the operation table thinking that they will get some money. So far there is no formula, there is no GO. It has been launched. Nobody knows what is happening. What is the earlier program, Lakpati? How that 2 years money is going to come? Nobody is able to answer. You was nominated by the CM and some more Congress leaders are on the radar, like deputy CMs or some more on the CM. No, I cannot say because I don't press any. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వ చీఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సిఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందని ఆయన అన్నారు. కేసీఆర్ గాని నిన్న బీజేపీ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ హైదరాబాదులో ఒక సభను పెట్టి వారు కాంగ్రెస్ పార్టీ పైన ఈ ప్రభుత్వం పైన ముఖ్యంగా యూపీఏ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ మాట తెప్పేటువంటి స్వభావం ఉండేటువంటి పార్టీ అని చెప్పడానికి కాకినాడలో ఒక ఓటేయండి 2 రాష్ట్రాలు చేస్తామని చెప్పినటువంటి మాట తెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు మాట తప్పి 3 రాష్ట్రాలు ఏర్పడడానికి వారు ప్రయత్నం చేసి 4వ రాష్ట్రం పక్క చూడకుండా ఆనాడు రాజకీయ స్వలాభం కొరకు రాజకీయంగా వారి యొక్క పబ్బం గడుపుకోవడం కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనటువంటి పార్టీ నిన్న హైదరాబాద్ నగరంలో మీటింగులు పెట్టి ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ మాకు ఇవ్వండి మేము చేస్తామని చెప్పేటువంటి మాటను మరి ఈనాడు తెలంగాణ ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు వెనకాల ఉండి ఎమ్మెల్యే అయి మంత్రి అయి రాజకీయంగా అతనితో విభేదించి ఏదో బయటకు వచ్చి ఒక సంఘం పెట్టిన పెద్ద మనిషి. ఎన్నికల మేనిఫెస్టోలో మద్య నియంత్రణ అంశాన్ని చేర్చుతామని టీడీపీ అధికారంలోకి వస్తే మద్యం గొలుసు దుకాణాల రద్దుపై 2వ సంతకం చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. మద్యపానం అనేది రాజకీయ సమస్య కాదని సామాజిక సమస్య అని చంద్రబాబు పేర్కొన్నారు. మద్యం గొలుసు దుకాణాల రద్దుపై సీఎం తన మాటకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. మంత్రి పదవిలో ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ సీఎంకి ఉందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం అనుమతితోనే డిఎల్ రవీంద్రారెడ్డి విషయంలో సీఎం ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సీనియర్ మంత్రులు పార్టీ కోసం పనిచేస్తే మంచిదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాట్లాడేందుకు గులాం నబీ ఆజాద్ తనను రమ్మన్నారని మంత్రి జానారెడ్డి తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఆజాద్కు తెలిపామని ఆయన అన్నారు. ఈసారి ఎస్సీ ఎస్టీలకు అధికంగా అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పానన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీలకు 18.88, ఎస్టీలకు 9.15, బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు జానారెడ్డి తెలియజేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ये अंदर की नहीं बाहर की बात है. जी हाँ, एडभा तमाम कॉरपोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लालवानीस तशरीफ लाइए. लालवानीस पर काकतिया टेक्नो, गौतम मॉडल स्कूल, SRDG, केंद्र विद्यालय, नारायणा ई टेक्नो, कृष्णवानी, जनप्रिया इंटरनेशनल, रविंद्र भारती, ब्रिलियंट ग्रामर, आर्मी स्कूल, भाष्यम, भारतीय विद्या भवन और श्री चैतन्य के स्कूल यूनिफॉर्म के अलावा स्कूल शूज, टिफिन बॉक्स और कल्चरल प्रोग्राम्स में इस्तेमाल होने वाले तमाम फैंसी कपड़े दस्तयाब हैं. लालवानीस पर एक खुशखबरी, 1300 रुपए मालियती स्कूल ड्रेस खरीदने पर स्कूल शूज फ्री हासिल कीजिए. लालवानी, सिद्दी अंबर बाजार, हैदराबाद और हैदरगुड़ा क्रॉस रोड, पिल्लर नंबर 141, अत्तापुर, हैदराबाद. TT Super Bazaar Mahadipatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie,
गीजर, कुकर, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mehdipatnam, Hyderabad. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలిచౌకి, ఆబిడ్స్ చిరగాలి లైన్, కమల్ షోరూమ్ ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. जीएमपी सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजेनिक पैक में, पुराना नाम नया अंदाज शमा मंजन, और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसूड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसा मुफीद। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी, जुकाम, नजला, हर मेडिकल, जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन। बहू ने कुछ काम वाम भी शुरू किया? कहाँ? साफ, शफाफ और लंबा दाना, न चुनने की झंझट, न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। शमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर। शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में। हमारा पता बुल्स शोरूम, रेतीवाली, एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम। कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007। तवक्कल चाइना बाजार आपका खैर मकदम करता है। आम चाइना बाजारों से हटकर 3000 स्क्वायर फीट पर 2 मंजिला वसी और अज चाइना बाजार, जहां पर घरेलू जरूरियात के सामान के अलावा खवातीन और बच्चों के लिए लेडी स्टाफ की खिदमत के साथ हर किस्म की जरूरियात का सामान एक ही छत तले दस्तयाब है। खवातीन के लिए अंडरगारमेंट्स, बच्चों के लिए रेडीमेड गारमेंट्स, ब्रांडेड और मयारी एक से बढ़कर एक कलेक्शन मौजूद है। दुल्हनों के लिए ब्राइडल कलेक्शन, फैशन ज्वेलरी और कॉस्मेटिक्स, खवातीन और बच्चों के फुटवेयर का मयारी और देदाजेब कलेक्शन, बच्चों के लिए मुकम्मल बेबी केयर शॉप। ये तमाम अशिया इंतहाई वाजबी और एक ही दाम पर दस्तयाब है। एक बार जरूर तशरीफ लाएं। तवक्कल चाइना बाजार, बंडागुड़ा क्रॉस रोड, चंद्रायन गुट्टा, हैदराबाद। फोन नंबर 040200266777। सेंट जोसेफ जूनियर कॉलेज एंड सेंट पॉल्स डिग्री कॉलेज हर तालिब इल्म को मियारी तालिब इल्म बनाने की जमानत। बेहतरीन तालीम और मौसर रहनुमाई के लिए माहिर लेक्चरर्स की निगरानी में पिछले साल की तरह इस साल भी पहला मुकाम। लैब्स की सहूलत, लड़कियों के लिए टोली चौकी पर अलहदा ब्रांच। सेंट जोसेफ जूनियर कॉलेज एंड सेंट पॉल्स डिग्री कॉलेज, हिमायत नगर, टोली चौकी, अत्तापुर। వరంగల్ జిల్లా స్టేషన్ కన్పూర్లో కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు నాగం జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఆవిర్భావం ముందే బీజేపీ 2 రాష్ట్రాలు కావాలన్న విషయాన్ని నాగం ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అడ్రస్ ఎక్కడ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ నెక్కర వేసుకున్నప్పుడే ఉద్యమంలో జైలుకెళ్లానని ఆయన అన్నారు. ఏపీఎస్సీ సీమాంధ్ర పక్షపాతిగా మారిపోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను జోనల్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులకు టీఆర్ఎస్ పై నమ్మకం లేకపోతే వివేక, మందా, కడియం లాంటి నేతలు పార్టీలో చేరేవారా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ఎంతో ఆలస్యం చేసి ఎన్నో మార్లు నిరుద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల ఆశల పల్లకిలో ఊరేగించే విధంగా గతంలో ఎన్నో మాటలు చెప్పి చివరికి ఈరోజు ఒకేసారి 33,738 ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరి ఏకకాలంలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామంటూ నిన్న ముందుకు రావడం ఆలస్యమైనప్పటికీ రాష్ట్ర నిరుద్యోగులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఒక నిర్ణయం కాబట్టి దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అయితే గతానుభవాలు ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గతానుభవాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే
తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించినంత వరకు, తెలంగాణ యువకులకు సంబంధించినంత వరకు చాలా చేదుగా ఉన్న విషయాన్ని, చాలా ఇబ్బందికరమైన, అనారోగ్యకరమైన కొన్ని పరిణామాలు అప్పట్లోనే వెలుగులోకి వచ్చిన వైనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కనుక ఒక్కసారి ఉదాహరణకు తీసుకున్నట్టయితే, ఆనాడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 2 యువకులు రాత పరీక్షకు సంబంధించి రిటన్ టెస్ట్లో మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు 2 కూడా తెలంగాణ పిల్లలు. శివలింగయ్య గారని చెప్పేసి, అదేవిధంగా చంద్రశేఖర్ గౌడ్ గారని చెప్పి 1వ ర్యాంకు 2వ ర్యాంకు ఇద్దరికి వచ్చింది. శివలింగయ్య గారికి మొదటి ర్యాంక్ వచ్చింది. ఆయనకు దాదాపుగా రాత పరీక్షలో శివలింగయ్య గారికి 687 మార్కులు వచ్చినాయి. చంద్రశేఖర్ గౌడ్ గారు అనే సోదరుడు, ఆయనకు 2వ ర్యాంక్ వచ్చింది. ఆయనకు రాత పరీక్షలో 678 మార్కులు వచ్చినాయి. కానీ ఏపీపీఎస్సీ పెట్టిన ఇంటర్వ్యూలో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ బాలీవుడ్ నటి జియా ఖాన్ సోమవారం అర్ధరాత్రి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిషద్దు, హౌస్ఫుల్ చిత్రాలతో పాటు అమెరికన్ సరసన గజని చిత్రంలోనే ఆమె నటించింది. జియా ఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన జూహులోని ఆమె నివాసానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ఆత్మహత్య గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఇరుగు పొరుగు వారితో పాటు వాచ్మెన్ ను కూడా ఈ సందర్భంగా పోలీసులు విచారించారు. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోటీసును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూపర్ హాస్పిటల్కు తరలించారు. స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 113 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 18 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది. రాష్ట్రంలోని పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలుచోట్ల, ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడ వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బ్యాంకర్ల సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి, యువతకు ఉపాధి కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని వెల్లడించిన సీఎం. మేనిఫెస్టోలో మద్య నియంత్రణ అంశాన్ని చేర్చుతా వ్యాఖ్యానించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. నన్ను ఎందుకు బర్తరఫ్ చేశారో స్పష్టత రాలేదు, మాజీ మంత్రి డిఎల్ వ్యాఖ్య. కాంగ్రెస్ ని విమర్శిస్తే ఊరుకోం ఆరోపించిన ప్రభుత్వ చీఫ్ గండ్రా. బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య. గత 6 నెలలుగా మీడియాకు, సినిమాలకు దూరంగా ఉన్న జియా. రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం వెల్లడించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం. ఇవి ఇప్పటివరకు వార్తా విశేషాలు. చూస్తుండండి రూపీ తెలుగు న్యూస్.